అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్స్ అని చెప్పేసి బాగా రీల్స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఎక్స్పెషల్లీ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ప్రమోషన్స్ అని పక్కన పెడితే కొంతమంది ఉమెన్స్ అయితే మేము ఇంట్లో వర్క్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేస్తున్నాం, మీకు కూడా మనీ ఎర్న్ చేస్తున్నాం, ఇంట్లో పనులు చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ మేము ఫైనాన్షియల్ గా మంచిగా సపోర్ట్ ఉన్నాం, అది ఇది అని చెప్పి కొన్ని రీల్స్ అయితే చేస్తున్నారు. దానికి మీరు కూడా ఇలా చేయాలంటే కామెంట్ చేయండి, ఈ లింక్ ఓపెన్ చేయండి అని చెప్పి కామెంట్ సెక్షన్ లో పెడుతున్నారు కదా. ఇదంతా ఫేక్. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్స్ అనేది ఐటీ జాబ్స్ కి మాత్రమే. ఇప్పుడు వాళ్ళు కూడా వీక్లీ 3 days 2 days ఆఫీస్ కి వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు నార్మల్ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఎలా ఉంటాయి? ఇదంతా ఒక ట్రాప్, ఒక మార్కెట్ స్ట్రాటజీ. డబ్బులు ముందే పెట్టి మీరు జాబ్ చేస్తాం అనేదంతా ఫేక్. ఒకప్పుడు జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఎలా అయితే మనీ తీసుకొని చేసేవాళ్ళో, ఫ్రాడ్ చేసేవాళ్ళో, ఇది కూడా అలాంటి ట్రాపే. వర్క్ ఫ్రమ్ హోమ్స్ జాబ్ కి ఎట్టి పరిస్థితిలో మీరు మనీ అయితే పే చేయకండి. ఎక్కువ మంది దీనికి అట్రాక్ట్ అయ్యేది ఆడవాళ్ళమే. ఎంతో కొంత మనీ ఇలా అవునా వాళ్ళ చూసి ప్రమోటర్స్ చేసే వాళ్ళ మీద ఉండే నమ్మకమా, లేదంటే కొంతమంది చెప్పే వీడియోల వల్లనో అట్రాక్ట్ అయిపోయి ఆడవాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు మేము కూడా ఇలా చేస్తాం కదా, ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇస్తాం మా ఫ్యామిలీకి, బాగుంటుంది కదా అని చెప్పి అట్రాక్ట్ అయిపోతాం. తీరా ఆ లింక్స్ అనేది ఓపెన్ చేస్తారు, మనీ అయితే పే చేస్తారు. మీరు ఎలా అయితే మోసం చేస్తారో, మోసపోతారో, మీరు కూడా ఇంకో 10 మందిని మోసం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మీ డబ్బులు మీకు రావాలి కదా. ఇదే అన్నట్టు చైన్ సిస్టమ్. ఒకప్పుడు ఆమ్వే ప్రొడక్ట్స్ అని వచ్చేది 90s, అంటే ఆ టైంలో 90s కిడ్స్ కి ఐడియా ఉంటుంది. మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఆమ్వే ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు కమిషన్ బేస్ దీంట్లో ప్రొడక్ట్స్ బాగుండేది, కాకపోతే ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. నచ్చిన వాళ్ళు తీసుకునే వాళ్ళు. అది అంతే, అది ఒక పార్ట్ టైం వాళ్ళకి. అంతే, మార్కెటింగ్ స్ట్రాటజీ తెలిసి మాట్లాడడం. కొంతమంది మాట్లాడితే ఎలా అట్రాక్ట్ అయిపోతామో వాళ్ళకి మాత్రమే ఈ బిజినెస్ సెట్ అవుతుంది. వాళ్ళు ఎలాగైనా ఆ వస్తువులు అనేది అమ్మేస్తారన్నమాట. సపోజ్ మన ఇంటికి ఒక హోమ్ సేల్ డోర్ డెలివరీ సర్వీస్ చేస్తూ కొన్ని ప్రొడక్ట్స్ అమ్ముతారు కదా. కొంతమంది వస్తే మనం వెళ్ళండి అంటాం, కొంతమంది వెళ్ళమన్నా కూడా జస్ట్ చూడండి అంటారు. ఏదో ఒకటి చూసినప్పుడు అట్రాక్ట్ అయిపోతాం, మామూలుగా షాపింగ్ మాల్స్ కి వెళ్ళినా అట్లా. ఇది కూడా అలాంటి వాళ్ళ స్పీచెస్ కానీ వాళ్ళ క్లాసెస్ కానీ విన్నామంటే ఇంతేనా, ఇలా ఉండి చేసుకోవచ్చా అని చెప్పి అట్రాక్ట్ అయిపోయి మనం కూడా ఆ టీమ్ లో అయితే చేరుతాం. ఇదంతా ఫ్రాడ్ అండి. ఇలాంటి స్కీమ్లకి కానీ, ఇలాంటి జాబ్స్ వస్తాయి అనే వాటికి కానీ అట్రాక్ట్ కాకండి. మీరు రీల్స్ లలో వచ్చింది నిజమేదో అబద్ధమేదో ఫస్ట్ తెలుసుకోండి. ఇంకొకటి, ఒక స్కూటీ, ఆడమ్స్ స్కూటీ అనుకుంటా 15,000 కట్టి జాయిన్ అయితే మీకు మళ్ళీ స్కూటీ తీసుకున్నప్పుడు ఈ 15,000 అయితే పే చేయాల్సిన అవసరం లేదు, మీకు అక్కడ మైనస్ అవుతాయి, ఎంత మందిని చేర్పిస్తే అంత 5,000 వస్తాయి అంటున్నారు. అవసరం ఉన్నోళ్ళు స్కూటీ కొనుక్కుంటారు కదా, ఈ స్కీమ్ లో చేరాల్సిన అవసరం ఏముంది? ఇంకొకటి, వింటేజ్ అని చెప్పేసి ఒక స్కీమ్, కొన్ని మన యూట్యూబ్ ఛానల్లో కూడా కొంతమంది మేము ఈ రోజు ₹1,00,000 ఈ మంత్ లో 2 lakhs ఎర్న్ చేసాము. అసలు మనీ అంత ఈజీగా వస్తే ఇన్ని బిజినెస్లు పెట్టి ఇంతమంది అసలు ఎందుకు కష్టపడతారు? ఆ చిన్న లాజిక్ ఎందుకు అసలు మిస్ అవుతున్నారు? ఫ్రీగా వచ్చిన డబ్బులు, అసలు ఫ్రీగా డబ్బులు అనేది రావు, కష్టపడితేనే ఈ రోజుల్లో డబ్బులు రావట్లేదు. అలాంటిది మీరు ఇంట్లో ఊరికే కూర్చోండి డబ్బులు ఇస్తామంటే మీరు ఎలా నమ్ముతున్నారు? ఒకటి ఆలోచించండి, ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి వాళ్ళు అసలు ప్రమోట్ చేసేది ఏం వాళ్ళకి డబ్బులు వచ్చాయా, ప్రమోషన్ చేశారా? ప్రమోషన్ చేసేది ఫేకా, మంచి కంపెనీయా, ఫ్రాడా అన్నది కూడా కొంతమంది అయితే చూసుకోవట్లేదు. 20,000 30,000 వాళ్ళకి ఇచ్చే పేమెంట్ చూసుకుంటారు. ఓకే, వాళ్ళ ఇన్స్టా పేజీలో కానీ యూట్యూబ్ లో కానీ వాళ్ళైతే కొలాబరేట్ అని ప్రమోషన్స్ అని చేస్తారు. కానీ మన తెలివి ఏమైతుంది, ఎంతో కొంచెం తెలివి ఉంటుంది కదా మనకు కూడా, చూడొచ్చు కదా అది నిజమా కాదా, ఇలా ఎలా వస్తుంది డబ్బులు అని చెప్పేసి. మీరు 10th చదివితే సరిపోతుంది, మీకు మొబైల్ ఆపరేటింగ్ వస్తుంది, వేలల్లో నెలకి లక్షల్లో సంపాదన వస్తుంది అంటున్నారు. అదంతా అబద్ధం అండి. ఇంకొకటి, నేను రీసెంట్ గా ఒక రీల్ చూశాను, కంగన్ వాటర్ ఫిల్టర్ అని, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ ఫిల్టర్ 2 lakhs కట్టి చేయనైతే ఇది ఒక బిజినెస్ అన్నట్టు. 2 lakhs కట్టి వాటర్ ఫిల్టర్ తీసుకొని చాలా రీల్స్ కూడా వస్తున్నాయి, దాంట్లో మాకు కమిషన్ వస్తుంది అని చెప్పి. కొంతమంది అయితే ఫుడ్ ప్రొడక్ట్స్, ఒక ఫ్రీడమ్ ఆయిల్, గోల్డ్రప్ ఆయిల్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ గా,
మామూలుగా బయట దొరికే ఆయిల్స్ అన్నిటిని తీసుకొని ఒక బ్రాండ్ మంచిగా మేకప్ వేసి ఇది గానుగ నూనెల్ని ఫేక్ వస్తుంది. అలాంటిది ఈ విస్టేజ్ ఇంకా ఎక్స్ట్రా ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ఇవి బాగుంటాయి, ఇవి ఇట్లా ఉంటాయి, అది మీటింగ్స్ పెట్టి ఆడవాళ్ళని అట్రాక్ట్ చేయడమే తప్ప ఇంకేం లేదండి. దీనివల్ల మనకు వచ్చే లాభం ఏమీ ఉండదు. అసలు ఇది ఫేక్ అంటే చాలా ఫేక్. ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇందులో చేరకండి. ఎస్పెషల్లీ మన అన్ఎంప్లాయ్మెంట్స్ ని టార్గెట్ చేసుకొని వీళ్ళైతే ఇది పబ్లిసిటీ బాగా చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్, పెద్ద పెద్ద షోరూమ్స్, మూవీ సినిమాలు కూడా ప్రమోషన్స్ యూట్యూబర్స్ మీద డిపెండ్ అవుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి సోషల్ మీడియా ఎంత బాగా వేగంగా పరిగెడుతుంది అని చెప్పేసి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద డిపెండ్ అవుతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మంచోళ్ళని నేను చెప్పట్లేదు, చెడ్డోళ్ళని చెప్పట్లేదు. వాళ్ళ బ్రతుకు తెరువుకు వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. దాన్ని మనం అరే వీళ్ళు చెప్పిండ్రు మేము ఇది చేస్తాము, ఇది కొంటాము అనేది అట్లా ఏం చేయకండి. మీ డబ్బులు వృధా చేసుకోకండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చితే మాత్రం కామెంట్ చేయండి, లైక్ చేయండి అని చెప్పి బాగా ప్రచారం చేస్తున్నారు కదా. అసలు ప్రమోషన్ చేసే వాళ్ళకు కూడా ఈ జాబ్ ఎలా చేయాలో తెలియదు. కావాలంటే మీకు ఎవరన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ కాంటాక్ట్ ఉంటారు కదా, వాళ్ళు ప్రమోషన్ చేసిన తర్వాత అసలు ఇదేంటి అని చెప్పి అడగండి. ఏమో తెలియదనే చెప్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా కరెక్ట్ నాలెడ్జ్ ఉండదు. ఎవరో కొంతమంది మాత్రమే దీని గురించి తెలుసుకొని ప్రమోషన్స్ అయితే చేయట్లేదు. బట్ చాలా మంది తెలుసో మీరు డబ్బులకు ఆశపడో చేస్తున్నారు. బట్ అది వాళ్ళ ఇష్టం. చూసి మాత్రం మనం ఇలాంటి దాంట్లోకి వెళ్ళకుండా ఉంటే బెటర్. ఎట్లాగైనా పడేస్తారండి. వాళ్ళు మీటింగ్స్ పెట్టి చెప్పారంటే మోటివేషన్ క్లాసెస్ లాగా మనం మోటివేట్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తే బాగుంటుందా, ఇలా ఇంత ఈజీగా ఉంటుందా? ఎందుకు ఈజీగా ఉంటుందండి? మీరంటే ఈజీగా వాళ్ళని నమ్మి ఈ ప్రొడక్ట్ కొనండి, ఈ 20,000 డిపాజిట్ చేయండి, లేదంటే మేము డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తాము. చాలా యూట్యూబ్ ఛానల్ డిజిటల్ మార్కెటింగ్ గురించి, ఎస్ఈఓ ఎలా రాయాలి, కోడింగ్ ఇవన్నిటి గురించి యూట్యూబ్ ఛానల్స్ లో చాలా మంది చెప్తున్నారు. మళ్ళీ మనం డబ్బులు కట్టి నేర్చుకోవాల్సింది ఏముంది? ఈ హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ ఏఐ నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఫ్రీగా నేర్చుకునేది వదిలిపెట్టి మనం వీళ్ళకి డబ్బులు కట్టి నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఇందులో పాయింట్స్ వస్తాయని చెప్పి ఈ ప్రొడక్ట్స్ కొనండి అనేది అలాంటి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ మాటలు వినో, వ్లాగర్స్ మాటలు వినో, లేకుంటే మన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్స్ లో ప్రమోషన్స్ కానీ యాడ్స్ కానీ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి డబ్బులు కట్టి మీరైతే చేయను కాకండి. అట్లాంటి దాంట్లోకి వెళ్ళకండి. డబ్బులు నెలంతా కష్టపడితేనే కొన్ని కంపెనీస్ క్లోజ్ అయ్యి లాస్ట్ లో శాలరీస్ పేమెంట్ కావట్లేదు. అలాంటిది మనం ఫస్ట్ పేమెంట్ చేసి జాబ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అట్లాంటి వర్క్స్ అనేది ఫేక్, ఫ్రాడ్ కూడా. అదొక మార్కెట్ స్ట్రాటజీ. వాళ్ళు సంపాదించుకోవడం కోసం మనల్ని వాడుకుంటారు అంతే. అలాంటి దాంట్లోకి వెళ్ళకండి. థ్యాంక్ యూ ఆల్.